ఆ చెరుకు తోటలో చాటుడు బియ్యం లగేజ్ కొడితే లడ్డుండా వచ్చిందండి వయ్యారి. ఏంటి కొండ బాబాయ్, ఏంటి నోటుకొచ్చినట్లు వాగుతున్నావు? ఏపీ రాజకీయాల గురించి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టే నీ గురించే వాగుతున్నా. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టామా అన్నది కాదు పాయింట్. మా జలగన్న చెప్పాడా లేదా, నేను మాట్లాడానా లేదా అన్నదే పాయింట్ బాబాయ్. అసలు మాట్లాడడానికి నీకు రాజకీయాలు ఏంటి తెలుసు? నువ్వు పేటీఎం డబ్బుల కోసమే కదా గొంతు చించుకునేది సేమ్యా. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసులేవయ్యా. ఇది నేనంటున్నది కాదు సేమ్యా. నువ్వు కూటమి పైన ప్రెస్ మీట్ పెట్టి వాగడం కాదు, పబ్లిక్ లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని మాట్లాడు ముందు అని జనాలు నిన్ను బండబోచలు తిడుతున్నారా. మా నాయకులు జనాల దగ్గరికి వెళ్ళి ఉద్యమాలు కూడా చేస్తున్నారు. మీ కళ్ళు కనిపించడం లేదా? ముందు మీ జలగన్నను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని చెప్పు. మీరు మీ యదవ డ్రామాలు అందరికీ తెలిసిపోతున్నాయి. మా జలగన్న వెళ్ళడు, ఆయన ఇష్టం. నేను ఇక్కడే మాట్లాడుతా, నా ఇష్టం. ఇప్పుడు ఏంటంటే ఇదే కదా ఏ పొగరే మీ పార్టీకి శనిలా పట్టుకుంది. నువ్వు నీ బోతి బ్యాచ్ ఇలా మాట్లాడబట్టే సీమరాజు లాంటోళ్ళు మిమ్మల్ని చెడుకుడు ఆడేసుకుంటున్నారు. ఆడుకుంటే మేము దానికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మాకు టైం వస్తుంది. అది ఎప్పటికీ రాదులే, కానీ నీ మీద జనాలకు ఒక అభిప్రాయం ఉంది. ఎటు చెప్పనా? నా మీద అబ్బో